హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలాంటి బర్త్డే విషెస్ వీడియో అయితే మనం క్యాప్కట్ యాప్లో ఎడిటింగ్ అయితే చేయబోతున్నాము. సో వీడియో మీకు నచ్చిందో లేదా కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో కొత్త వారి వల్ల మన ఛానల్కి వచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో VPN యాప్ అయితే ఉంటుంది. ఫస్ట్ కనెక్ట్ అయితే చేసుకొని మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను. కొత్త వారు అయితే నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి, ఓకేనా. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఫోటోస్కి రండి. సో ఫోటో సెక్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బ్లాక్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఎవరి బర్త్డే అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో సో వారి యొక్క ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను, చూడండి, ఓకే. ఓకేనా. సో ఈ విధంగా టిక్ చేయండి ఫోటోస్కి అయితే, ఓకేనా. కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని కింద యాడ్ మీ టాప్ చేసుకుంటే మనకు సో ఈ విధంగా అయితే యాడ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద ఎస్పెక్ట్ రేషియో ఉంటుంది. సో ఇక్కడ రేషియో మీరు టాప్ చేసుకొని ఇక్కడ మీకు ఎంత కావాలో సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను 9:16 అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఈ యొక్క ఫొటోస్ని అయితే జూమ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇలా ముందుకు జరుపుతూ ఫొటోస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జూమ్ చేసుకోండి, ఓకేనా. సో ఇలా అన్ని ఫొటోస్ అయితే మనకు ఫుల్ ఫ్రేమ్లో అయితే ఉండే విధంగా జూమ్ అయితే చేసుకోండి. 2 ఫింగర్స్ యూజ్ చేసి జూమ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఓకే. సో ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్. ఫస్ట్ అయితే ఇక్కడ కింద రైట్కి మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ మీరు కింద ఆడియో ఉంటుంది, ఓకేనా. సో కింద ఆడియో మీరు టాప్ చేసుకుని ఇక్కడ సౌండ్స్ మీరు టాప్ చేసుకోండి. సౌండ్స్ మీరు టాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డివైస్కి రండి, ఇక్కడ, ఓకేనా. ఇక్కడ ఫోల్డర్కి వచ్చేసి డివైస్కి రండి. సో డివైస్లో మీకు సాంగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఉంటుంది, చూడండి. ఇక్కడ ప్లస్ మీరు టాప్ చేసుకున్న మనకు సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది, ఓకేనా. సో మీకు ఇక్కడ కొన్ని మీకు ఇక్కడ బీట్ మార్క్ చూపిస్తాను, చూడండి. 0.4 milliseconds ఇక్కడ వైట్లో నుంచి చేసుకొని ఈ యొక్క బ్లాక్ స్క్రీన్ అయితే సో ఇక్కడ వరకు అయితే మూవ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఇంతవరకు, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇక్కడ మీకు ఫొటోస్ ఉంటాయి, ఫొటోస్ని అయితే కొంచెం స్మాల్గా అయితే చేసుకోండి, ఓకేనా. కొంచెం స్మాల్గా చేసుకోండి, ఓకే. ఇలా అన్ని ఫొటోస్ అయితే స్మాల్గా చేసుకోండి. మనకు సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఎక్స్ట్రా అయితే చేసుకోండి, ఓకేనా. ఓకే. సో సాంగ్ అయితే ఇంతవరకు ఉంది, ఎక్స్ట్రా పార్ట్ అయితే డిలీట్ అయితే చేసుకోండి, ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మీకు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి, ఆ టెక్స్ట్ మీద టాప్ చేసుకొని సో ఇక్కడ హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ స్టైల్ ఉంటుంది, స్టైల్కి వచ్చేసి ఇక్కడ మీరు వచ్చేసి ఫస్ట్ ఫాంట్ మీరు టాప్ చేసుకోండి, ఓకేనా. ఫాంట్కి వచ్చేసి మీకు ఈ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. సో ఈ ఫాంట్ యాడ్ చేసుకోండి మీకు, లేదా ఇందులో చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన ఫాంట్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్టైల్కి రండి. స్టైల్కి వచ్చేసి మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ మీకు ఎఫెక్ట్కి వచ్చేసి సో ఎఫెక్ట్లో మీకు ఫస్ట్నే ఉంటుంది, ఓకేనా, ఆర్ట్ అని. సో ఇదైతే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ యానిమేషన్కి రండి. సో యానిమేషన్స్ వచ్చేసి మీకు చెప్తాను, ఇలా చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీకు నచ్చిన యానిమేషన్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. నేను యూజ్ చేసిన యానిమేషన్ అయితే సో ఇక్కడ ఉంది, చూడండి, ఫుల్ టెక్స్ట్ అని, ఓకేనా. సో ఈ యానిమేషన్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ రైట్కి మీరు టాప్ చేసుకుంటున్నాను, ఓకేనా. మీకు 2 times 3 times హ్యాపీ బర్త్డే అయినా వస్తుంది, ఓకేనా. మీకు ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. హ్యాపీ బర్త్డే. ఓకే. సో హ్యాపీ బర్త్డే అని వచ్చింది. ఇక్కడ మీరు ఇక్కడ స్ప్లిట్ అయితే వేసుకోండి, ఓకేనా. ఓకే. ఫస్ట్ డైలాగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ ఉంటుంది, స్ప్లిట్ వేసుకోండి టెక్స్ట్ని. సో మళ్ళీ ఒకసారి ప్లే చేసుకోండి, హ్యాపీ బర్త్డే. ఓకే. సో మళ్ళీ స్ప్లిట్ అయితే వేసుకోండి, ఓకేనా. స్ప్లిట్ వేసిన తర్వాత ఈ టెక్స్ట్ ఉన్నాయిగా, ఈ టెక్స్ట్ రెండింటికి ఇక్కడ యానిమేషన్కి వచ్చేసి యానిమేషన్ అయితే ఇవ్వండి, ఓకేనా. సో ఈ 2 టెక్స్ట్కి అయితే యానిమేషన్ అయితే ఇవ్వండి, ఓకే. సో యానిమేషన్ ఇచ్చేసిన తర్వాత ఈ ఫొటోస్ అయితే ఉంటాయి, ఓకేనా. సో మనకు కొంతవరకు అయితే మనకు ఒక బీట్ అయితే వస్తుంది. ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. హ్యాపీ బర్త్డే. సో ఇక్కడ వరకు అయితే మనకు బీట్ అయితే వస్తుంది. కొంచెం ఎక్స్ట్రా అయితే వేసుకోండి ఫోటోని, ఓకేనా. ఓకే. ఈ బ్లాక్ని కొంచెం అయితే ఎక్స్ట్రా చేసుకోండి. మనకు ఎన్ని హ్యాపీ బర్త్డే వస్తుందో చూడండి, ఓకేనా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఓకే. సో దీన్ని ఎక్స్పాండ్ అయితే తీసుకోండి టెక్స్ట్ని, ఓకే. మీకు కరెక్ట్గా ఎక్కడైతే మనకు లిరిక్స్ వస్తున్నాయో హ్యాపీ బర్త్డే అని సో అక్కడైతే మీరు కరెక్ట్గా అయితే మ్యాచ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓకే ఇక్కడ బ్యాక్ రండి.
సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఎఫెక్ట్ ఉంటాయి. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో వీడియో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకు కొన్ని ఎఫెక్ట్లు అయితే వస్తాయి. ఓకేనా. సో ఇందులో ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ బ్లాక్ ఫ్లాష్ ఉంటుంది, థర్డ్ ఎఫెక్ట్. ఓకే. ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ ట్యాప్ చేసుకోండి. ఓకేనా. సో ఇవి కొంచెం అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి సైజు. ఓకే. ఇంటెన్సిటీ అలాగే సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని రైట్ మీద ట్యాప్ చేసుకొని మనకి ఈ విధంగా ఫ్లిప్ అయితే వస్తూ ఉంటుంది. ఓకేనా. మనకు ఫస్ట్ ఫోటో వరకు అయితే ఉంచేసేయండి. ఓకేనా. సో నెక్స్ట్ మనకు ఫొటోస్ అయితే ఉంటాయి. ఓకేనా. సో ఈ మిగతా ఫొటోస్ మీద ట్యాప్ చేసుకొని యానిమేషన్ మీద ట్యాప్ చేసుకోండి. సో యానిమేషన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా యానిమేషన్స్ అయితే వస్తాయి. చూడండి ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఇంకా ఇందులో ఉంటాయి, ఇంకా అవుట్లో ఉంటాయి, అలాగే ఇక్కడ కాంబో ఉంది కదా. సో ఇక్కడ థర్డ్ ట్యాప్ చేసుకుంటే మనకు కాంబో అయితే ఉంటుంది. సో ఇందులో చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. ఓకేనా. సో ఇందులో మీకు నచ్చిన ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఓకేనా. సో నేను ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. ఓకే. సో ఇదే విధంగా అన్ని ఫొటోస్కి అయితే యానిమేషన్ అయితే యాడ్ అయితే చేయండి. ఓకేనా. సో ఇందులో చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. నేను యాడ్ చేస్తున్నాను చూడండి మీరు. సో యాడ్ చేయండి. సో ఇదే విధంగా ఫొటోస్ అన్నిటికైతే మీకు నచ్చిన యానిమేషన్ అయితే యాడ్ చేయండి. ఓకేనా. సో నేను ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను, మీరైతే యాడ్ చేయండి. ఓకే. మనకు వీడియో లెంత్ అవుతుందని యాడ్ అయితే చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకు ఫోటో స్టార్టింగ్లో అయితే వైట్లో నుంచి చేసుకోండి. ఇక్కడ ఓవర్లే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకుని యాడ్ ఓవర్లే మీరు ట్యాప్ చేసుకోండి. ఓకేనా. సో మీకు డిస్క్రిప్షన్లో మీకు వీడియోస్ అయితే ఇస్తాను. ఓకేనా. పార్టికల్ వీడియో అయితే సో అవి యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్లాక్ ఇమేజ్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఫోటో సెక్షన్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ ఇమేజ్ ఇక్కడ యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా. సో ఇమేజ్ యాడ్ చేసుకుని కొంచెం కింద అయితే పెట్టుకోండి. ఓకేనా. కింద పెట్టేసుకుని ఈ యొక్క బ్లాక్ ఇమేజ్ని మీరు వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. ఓకే. సో ఇది వరకు చేసిన తర్వాత సో మళ్ళీ కరెక్ట్గా వైట్లో నుంచి చేసుకోండి. మళ్ళీ యాడ్ ఓవర్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్డే పిఎన్జీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్ని టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను ప్రతి ఒక్కరి. సో మీరైతే టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. ఓకేనా. కింద యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క హ్యాపీ బర్త్డే అని ఈ విధంగా పెట్టుకోండి. ఓకే. సో దీన్ని కూడా మీరు వీడియో ఎన్ని వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి యాడ్ ఓవర్లే మీకు ట్యాప్ చేసుకొని మీకు వీడియో ఉంటుంది. ఓకే. సో ఈ వీడియో యాడ్ చేసుకోండి. బాగా అయితే ఉంటుంది లుక్ అయితే. ఓకే. చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది ఈ యొక్క వీడియో తోటి మీకు. ఓకే. ఇక్కడ మీకు కింద స్పాలిస్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైట్ అని మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే. మనకు సరిపోద్ది. మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఎక్స్ట్రా మీకు వీడియో ఉంటే ఇక్కడ స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకొని డిలీట్ అయితే చేసుకోండి. అలాగే ఎండ్ స్క్రీన్ కూడా డిలీట్ చేసుకోండి. ఓకేనా. సో ఇదే విధంగా అన్ని ఫొటోస్ అన్నిటికైతే యానిమేషన్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా. నేను కొన్నిటికే ఇచ్చాను. సో అలాగని మీరు కొన్నిటికే ఇవ్వకండి, అన్ని ఫొటోస్కి అయితే యానిమేషన్ అయితే ఇవ్వండి. ఓకేనా. సో మీకు నచ్చిన యానిమేషన్ అయితే ఇవ్వచ్చు. ఓకే. సో ఇదే విధంగా మొత్తం వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. పైన ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.